జగిత్యాల పట్టణంలోని 13, 14 వార్డుల్లో 40 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు శాసనసభ్యులు సంజయ్ కుమార్. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో దాదాపు 1,55,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జగిత్యాల జిల్లా కేంద్ర నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, విద్యానగర్, పొచ్చమాడ, బైపాస్ రోడ్డు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని, ఎస్కేఎన్ఆర్ కళాశాల ఆవరణలో నీటి ట్యాంక్ మంజూరు చేయడం జరిగిందని, స్థల పరిశీలన కూడా చేయడం జరిగిందని అన్నారు. జగిత్యాల పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందనతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14వ వార్డులోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. గతంలో 10 రోజుల కింద ఈరోజు ఆ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి చేసిన గౌరవనీయులు జగిత్యాల అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సంజయన్న గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, మన ఏఈ చరణ్ సార్ గారికి, వర్క్ ఇన్స్పెక్టర్లకు, వచ్చిన వాడకట్టు పెద్దలందరికీ నమస్కారం. మన గతంలో కంటే ఈ 5 సంవత్సరాలలో 2,46,00,000 పనులు ప్రారంభించుకున్నాం. అందులో 2 కోట్ల పనులు ప్రారంభించుకొని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకొక 46 లక్షల పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సంజయన్న గారికి ఇట్లా పనులు జరుగుతున్నాయని చెప్పగానే వచ్చి పరిశీలనకు వచ్చిన సంజయన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. జై సంజయన్న. జగిత్యాల పట్టణంలోని 13, 14 వార్డులలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడానికి వచ్చే సందర్భంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు కూడా పరిశీలిస్తున్న గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, జేఈ గారికి, మున్సిపల్ మా గజేందర్ సిబ్బందికి, స్థానిక నాయకులు శేఖరు, పద్మాగంగారు, నవీందరు, మా భాస్కర్, చాలామంది ప్రాంత పెద్దలు, యువకులు వాళ్ళందరికీ కూడా పేరు నమస్కారం, పత్రికలకు నమస్కారం. మా వంశీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జగిత్యాల పట్టణంలో దాదాపు 10 కోట్లతోటి 4 ప్యాకేజీలలో వివిధ పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఆర్ఏఎల్కి సంబంధించిన కాంట్రాక్టర్ వారి ఆధ్వర్యంలో ఏవైతే 13, 14, 26, 43, 45 వార్డులలో కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలను ఇప్పుడు పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలన సందర్భంలో అధికారులు, అదేవిధంగా విశేష అనుభవం కలిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గిరినాభూషణ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గతంలో ఉన్న తాజా మాజీ కౌన్సిలర్ గారు భర్త ఆడవాళ్ళ లక్ష్మణ్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలామంది ఏం జరుగుతున్నది ఈ ప్రాంతంలో అని చెప్తా ఉన్నారు. దానికి మా చిత్తారు లింగారెడ్డి గారు కూడా వచ్చారు. అందరూ కూడా చూస్తున్నారు. అభివృద్ధి కోసం వెళ్ళినా చెప్పి అప్పుడప్పుడు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి అంటే నా ఇంట్లో ఉంటే వాళ్ళకి కనబడుతుంది. ప్రతిరోజు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి అనేది. దాదాపు ఈ 1,65,00,000 23 పనులు ఉంటే అందులో 13 వార్డులు జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు 4 పనులు 13వ వార్డులో కూడా ఉన్నాయి. ఈ పనులను కూడా పరిశీలించడం జరుగుతుంది. నిరంతరం మరి 36 కోట్లతో ఏదైతే అమృత్ వర్క్ జరుగుతున్నాయో ఆ పనులు కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ప్రతి నీటి ఎద్దడి ఉన్నది. విద్యానగర్ కావచ్చు, బైపాస్ రోడ్ కావచ్చు, మా అధికారులు ముఖ్యంగా శరణ్ నా దృష్టికి తీసుకొచ్చారు. అట్లనే కౌన్సిలర్లు అనిల్ గారు, రాజు గారు, శేఖరు, ధర్మరాజు, మల్లికార్జున్, ఈ ప్రాంత కౌన్సిలర్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నీటి ఎద్దడి చిక్కులపల్లె ఇదంతా కూడా ఉన్నదని చెప్పి దానికి అనుగుణంగా ఒక వాటర్ ట్యాంక్ కూడా మంజూరు చేసాం. నిర్మాణ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని విద్యాశాఖ మంత్రి అయిన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా అది మనం స్థలాన్ని మంజూరు చేసుకోవాల్సి ఉంటుంది. 800 గజాల స్థలానికి తర్వాత 4 కోట్లతో ట్యాంక్ కట్టుకుంటాం. అప్పుడు ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి కూడా పోతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ డ్రైన్ కట్టినందుకు ఈ ప్రాంత రైతన్న, ముఖ్యంగా వీళ్ళంతా కూడా రైతు బిడ్డలు, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. మా అధికారులు ముందు కూడా ఈ వర్క్సాన్ని తొందరగా పూర్తయ్యేలాగా చూస్తారని, దాంట్లో నాణ్యత కూడా ఉండేలాగా చూస్తారని చెప్పి నేను వారికి ఆశించడమే కాదు, వారికి నాణ్యత ఉండేలాగా చేయాలని చెప్పి సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.